సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణపై అన్ని రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేయించుకోవని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దానిపై మీరు బహుజన ఉద్యమ నేత కదా, మీరు ఎలా స్పందిస్తారు? అందరికీ నమస్కారం. ముందుగా పీవీఆర్ న్యూస్ ఛానల్ వీక్షకులకు జై భీమ్. బహుజన ఉద్యమ స్ఫూర్తిగా ఉద్యమ జై భీమ్ను తెలియపరచుకుంటూ, ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కానీ, రెండోది ఈ అవసరాల కోసం మనము ఉద్యమిస్తున్నట్టు తీరుని కానీ మనకి అవకాశం ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి ముందుగా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ప్రతి ఒక్క బహుజన బిడ్డ ప్రతి ఒక్కరూ కూడా సమర్థించుకోవాలి. నేను దీన్ని నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న కులాలు, విభిన్న మతాలు, వీటిలో ఈ భారతదేశ సంపదకు ఎవరి వాటా ఎంత అనేది పర్సంటేజ్ తీసుకోవడానికి ఖచ్చితంగా లెక్కింపు అనేది అవసరమే. అలాగనే ఆ లెక్కింపు తర్వాత వర్గీకరణ కూడా అవసరమే. ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ కోసం వాళ్ళ యొక్క ఎవరైతే ఉన్నారో ఈ అగ్రకుల పార్టీలు, అగ్రకుల నేతలు, అగ్రకులాలు బాగా అభివృద్ధి చెందేంతవరకు, అంటే వాళ్ళు గత 30 సంవత్సరాల నుంచి కూడా, ఒక 20 సంవత్సరాల నుంచి కూడా మందకృష్ణ మాదిగ గారు ఈ ఉద్యమం కోసమే చాలా కష్టాలు పడి ఎంతోమంది ఈ ఉద్యమంలో అసువులు బాసినటువంటి బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఈ అగ్రకుల నాయకులు ఎవరైతే ఉన్నారో ఇది సబాబే కదా, దీన్ని ఎప్పుడో ఇవ్వాలి కదా, ఎవరి వాటా ఎంత, ఎవరి జనాభా నిష్పత్తి ఎంత అనే లెక్కలు తేల్చాలి కదా. ఈరోజు ఎన్నో ఏళ్ళు గడిచిన తర్వాత ఇది మీకు మేము ఇస్తున్నాము అని చెప్పేసి అన్నారంటే ఇది రాచరిక పరిపాలన అని చెప్పేసి ఫస్ట్ నేను బహుజన మిత్రులందరికీ నేను తెలియపరచుకుంటే, ఇది ఖచ్చితంగా రాచరిక పరిపాలన. మనం అడుక్కునే స్థితిలో ఉన్నాం, వాళ్ళు ఇచ్చే స్థితిలో ఉన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే ఉందో మనకి 2 దశాబ్దాలుగా ఈరోజు జరుగుతున్న ఉద్యమంలో ఈరోజు వచ్చినటువంటి తీర్పు చాలా శుభసూచకం. అలాగనే ఇది చాలా ప్రమాదం కూడా ఉంది. ఒకసారి ఇది కూడా గమనించాలా. ఎందుకంటే జనాభా నిష్పత్తి ప్రకారం జనాభా లెక్కలు తేల్చకుండా ఏబిసిడి వర్గీకరణ చేసిన తర్వాత ఎవరి జనాభా ఎంతో తెలియకుండా వాటా శాతాన్ని ఎట్లా పంచుతారని కూడా నేను ఖచ్చితంగా తెలియపరచుకున్నాను. నా ఒక చిన్న సందేహం ఇది. అలాగనే ఈరోజు మన రాజకీయ పరిస్థితుల్లో చూసినట్టయితే ఖచ్చితంగా మన పల్నాడు ప్రాంతం చూసినట్టయితే పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో అలా అయితే ఇప్పుడు జనాభా నిష్పత్తి ప్రకారం మనకి 3 బీసీలకి, 1 ఎస్సీకి, 1 ఎస్టీకి, 1 ఓసీకి కేటాయించాల్సిన ఇది ఉంటుంది. కానీ ఇన్ని రోజులు వీళ్ళు జాప్యం చేశారంటే, ఎందుకంటే వీళ్ళు ఈరోజు ఓటుని అసలు మనము ఈ అధికారం వైపు మనం చూసే విధంగా లేకుండా ఓటుని అత్యంత ఖరీదైనటువంటి, వెలకట్టలేనటువంటి వస్తువుగా దీన్ని మార్చి ఈరోజు పెట్టారు. అంటే ఈ సమయం కోసమే వాళ్ళు ఎన్నాళ్ళు జాప్యం చేశారని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియపరచుకుంటున్నాను. అదే వాళ్ళు ముందుగానే, అంటే 20 సంవత్సరాల క్రితమే, 30 సంవత్సరాల క్రితమే మనకు ఖచ్చితంగా జనాభా నిష్పత్తి ప్రకారం లెక్కలు తేల్చి, అలాగనే ఎవరి శాతం ఎంత, ఎవరి వాటా ఎంత అని కానీ తేలిస్తే ఈరోజు ఈ 2 కులాలు ఏవైతే ఉన్నాయో, రెడ్డి కమ్మ కులాలు, ఈ 2 కులాలు ఇంత అభివృద్ధి చెందేవి కావు. ఇప్పుడు ఈ 2 కులాలు బాగా అభివృద్ధి చెంది అన్ని రంగాలలో వీళ్ళు ముందుండి ఈరోజు ఓటుని మనకి అందనంత స్థితిలోకి తీసుకెళ్ళి అధికారాన్ని మనకి అందన ద్రాక్షగా మార్చి ఈరోజు మనకి ప్రతి ఒక్కటి కూడా మన కులాలకి ఏదో చేస్తున్నామని చెప్పేసి వీళ్ళు తెలియపరచుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా గమనించాలా. ఎస్సీ వర్గీకరణను మేము అంగీకరిస్తున్నాము, ఎస్సీ వర్గీకరణకు మేము మద్దతు ఇస్తున్నాము. అలాగనే ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్సీ జాబితాలో 52 కులాలు ఏవైతే ఉన్నాయో దాని యొక్క జనాభా నిష్పత్తిని తేల్చాలా, సమగ్ర కుల జనగణన చేపట్టాలా. అలాగనే ఎస్సీలకే కాదు, ఎస్సీలకు కూడా వర్గీకరణ కావాలి, ఎస్టీలకి వాళ్ళ జనాభా నిష్పత్తి ఎంతో కూడా తేల్చాలి. అలాగనే బీసీలకు ఆల్రెడీ వర్గీకరణ జరిగింది, ఏబిసిడి అనే వర్గీకరణ జరిగింది.
ఈ ఏబిసిడి వర్గీకరణలో ఉన్నటువంటి 139 కులాలు, బీసీలో ఉన్నటువంటి 139 కులాలకు కూడా ఖచ్చితంగా వాళ్ళ జనాభా నిష్పత్తి తేల్చాలి. జనాభా నిష్పత్తి ప్రకారం, తమాషా ప్రకారం ఎవరి వాటా ఎంత అనేది తేల్చాలి. అలాగనే ఓసీలు ఎంతమంది ఉన్నారు, ఈరోజు ముఖ్యంగా మొన్న ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఒకటి విధానం తీసుకొచ్చారు. ఆ ఈడబ్ల్యూఎస్ విధానంలో 15% ఉన్నటువంటి ఓసీలకు 15% రిజర్వేషన్ ఇచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి ఉన్నది. అయితే దీన్ని మరి ఎవరి జనాభా లెక్కలు తేల్చకుండా, జనాభా నిష్పత్తి తేల్చకుండా ఎలా రిజర్వేషన్లు పెంచుకుంటూ పోతారని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా తెలియపరుచుకుంటున్నాను. అలాగనే స్థానిక సంస్థలలో 37%, 32% బీసీలకు కేటాయిస్తానని అన్నారు. ఎలా చేస్తారు మీరు బీసీలకు 37%? తెలంగాణలో 42% ఇస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. అయితే మీరు ఎలా ఇస్తారు? జనాభా నిష్పత్తి తేల్చకుండా, మీరు ఎవరి జనాభా ఎంతో తేల్చకుండా, ఎవరి ఓటా ఎంతో తేల్చకుండా, మీరు మీ కాకి లెక్కలు వేసుకుంటూ ఈ జనాల్ని మభ్యపెట్టుకుంటూ ఓట్లని ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలకు ఒకసారి వెలకట్టలేని వస్తువుగా మీరు కొనుక్కొని అధికారాన్ని మీ చేతిలో పెట్టుకొని ఈరోజు ఎక్కడ చూసినా కానీ సరే అభివృద్ధి అనేది లేకుండా లెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో బహుజనులు ఉన్నారని చెప్పేసి ఈ బహుజన ఉద్యమ నేతగా డాక్టర్ సైదుల్ యాదవ్ ఖచ్చితంగా దీన్ని డిమాండ్ చేస్తున్నాం. జనాభా లెక్కలు తేల్చకుండా, ఎవరి జనాభా లెక్కలు తేల్చకుండా మీరు ఎలా ముందుకెళ్తారు, ఎలా స్థానిక సంస్థల ఎన్నికలు మీరు జరుపుతారని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్, జై భారత్. ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మాన్ రాజ్, మాచర్ల సర్వేయర్. నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు ఛానల్ 4వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారావు, ముదిరాజ్, 23వ వార్డు, మాచర్ల. పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మన్ననలు పొందుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రధర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి.